శౌర్యని కిడ్నాప్ చేసి కార్తిక్ దీప పెళ్లి ఆపాలని చూసిన జోష్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దాసు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పారిజాతం, శ్రీధర్, జోష్న ముగ్గురు కూడా పెళ్ళి ఎలా ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పటికైనా సరే నువ్వే నా ఇంటి కోడలివి, నువ్వే నా కార్తిక్కి కాబోయే భార్యవి, ఎప్పటికీ ఆ వంటలక్క నా కోడలు కాదు అంటూ శ్రీధర్ అయితే ఇక జోష్నాతో అంటూ ఉంటాడు. ఈ మాట మీదే ఉండు మావయ్య, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఇప్పుడు నేను వేసిన ప్లాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, వాళ్ళిద్దరి పెళ్ళి ఇక జరగదు అని అంటూ ఉంటుంది. జోష్న అయితే నిజంగా నువ్వు వేసిన ప్లాన్ అదిరిపోయింది, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్ళి జరిగేలా కార్తిక్ ప్లాన్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం కార్తిక్ ఏమీ చెయ్యలేడు అని అంటూ ఉంటుంది. పారిజాతం, నన్నే శివనారాయణ ముందు అడ్డంగా ఇరికించి నన్ను మెడపట్టుకొని శివనారాయణ బయటికి గెంటేలా చేసావు కదరా కార్తిక్గా, ఇప్పుడు చూడు నువ్వు నీ భార్య మెడలో తాళి ఎలా కడతావో నేను చూస్తాను అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇక తరువాత దీపని తీసుకువచ్చి కార్తిక్ పక్కన కూర్చోబెడతారు. కార్తిక్, దీప ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. బావా, ఏమవుతుందని నాకు కంగారుగా ఉంది, ఈ పెళ్ళి జరుగుతుందంటావా అని దీప అంటూ ఉంటే, ఇన్ని అడ్డంకులు దాటొచ్చాము, ఈ పెళ్ళి జరగకుండా ఎలా ఉంటుంది దీప, నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే, ఏ టైంలో జోష్న ఏం ప్లాన్ చేస్తుందో, ఎవరికి హాని కలిగించి పెళ్ళి ఆపాలని చూస్తుందో అర్థం కావడం లేదు. జోష్న ఎంతకైనా తెగిస్తుంది, తన పంతం నెగ్గాలని ఎవరు ప్రాణాలని తీయడానికైనా వెనుకాడదు, అదే నాకు భయమేస్తుంది బావా అని అంటూ ఉంటుంది. దీప అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే, చూడు దీప, మనసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, ఇప్పుడు మనకి ఇది అపురూపమైన సమయం, జీవితాంతం గుర్తుండేది, అందరి మన బంధువుల మధ్య అయిన వాళ్ళ మధ్య మన పెళ్ళి జరుగుతుంది, ఇన్ని రోజులు ఇదే కదా లోటు ఉండిపోయింది, కాబట్టి ఇంకేమీ ఆలోచన పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే, ఇంతలో ఇంకా శౌర్యని పిలుస్తుంది జోష్న. అయితే అప్పుడే శౌర్య జోష్న దగ్గరికి వెళ్తుంది. శౌర్య, మరి మీ అమ్మా నాన్నకి నువ్వేమీ గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతూ ఉంటుంది జోష్న. గిఫ్టా? నేను అమ్మా నాన్నకి ఏం గిఫ్ట్ ఇస్తాను జో అని అనంగాల్ని, మీ అమ్మా నాన్నకి మరి నువ్వు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా ఆనందపడతారు కదా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని శౌర్య అయితే, నువ్వు చెప్పింది నిజమే జో, వెళ్ళి ఈ విషయం నానమ్మకి చెప్తాను, అప్పుడు నానమ్మ నాకు డబ్బులు ఇస్తుంది అని అంటూ ఉంటుంది. శౌర్య అయితే, ఇప్పుడు వాళ్ళని నువ్వు డిస్టర్బ్ చేయకు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నువ్వే వెళ్ళి ఏదైనా గిఫ్ట్ తీసుకురా అని అంటూ ఉంటే, నాకేం తెలుస్తుంది, నాతో పాటు నువ్వు వస్తావా అని అడుగుతూ ఉంటుంది జోష్నాని. శౌర్య అయితే, నీతో పాటు నాకు రావడానికి కుదరదు, ఇక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి కదా, సరే నేను డ్రైవర్ని పంపిస్తాను, అతనికి అన్నీ చెప్పి ఉంచాను, అతను నిన్ను తీసుకువెళ్తాడు, వెళ్ళి నువ్వేమన్నా గిఫ్ట్ కొనుక్కొనిరా అని అంటూ ఉంటుంది జోష్న శౌర్యతో. అప్పుడే ఇక శౌర్య సరే జో అంటూ జోష్న మాటల్ని వినేస్తుంది. ఇక జోష్న మాటల్ని వినేసి అప్పుడే ఇక శౌర్య అయితే వెళ్తుంది, కారులో వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక శౌర్య కనిపించడం లేదు, శౌర్య ఎక్కడుంది అంటూ ఇక పారిజాతం హడావుడి చేస్తుంది. శౌర్య కనిపించలేదా అంటూ షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. మొత్తం అన్ని చోట్ల వెతికాము, ఎక్కడా శౌర్య లేదు అని అంటూ ఉంటే, ఇంతలో ఇక కార్తిక్, దీప ఇద్దరు కంగారు పడుతూ పెళ్లిపీటల మీద నుంచి లెగవబోతూ ఉంటారు. అప్పుడే పెళ్లిపీటల మీద నుంచి లెగవబోతూ ఉండగా ఇంతలో దాసు అయితే శౌర్యని తీసుకొని ఇక ఇంటికైతే వస్తాడు. ఇక శౌర్యని ఇంటికి తీసుకొస్తున్న దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న. అయితే ఇదేంటి, ఈ దాసు శౌర్యని తీసుకొస్తున్నాడు, ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసేసాడే అని అనుకుంటూ ఉంటుంది జోష్న. అయితే అప్పుడే ఇక శౌర్యని చూసి, ఎక్కడికి వెళ్ళావే నువ్వు అని అనసూయ అడుగుతూ ఉంటుంది.
అది నన్ను జో మీ అమ్మ నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వ అని నన్ను డ్రైవర్ చేత పంపించింది. అప్పుడు నేను గిఫ్ట్ కొందామని డ్రైవర్ని షాపు దగ్గర ఆపమన్నాను. ఇంతలో ఇక దాసు తాత నన్ను చూసి ఇక్కడికి తీసుకువచ్చాడు అని అంటూ ఉంటుంది. శౌర్య అయితే, నేను నిన్ను గిఫ్ట్ కొనుక్కొని తీసుకురమ్మన్నానా, నువ్వే వెళ్ళి నా మీద వంక పెడతావేంటి అని జ్యోత్స్న అప్పటికప్పుడు తనైతే అబద్ధం ఆడేస్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న మనసు అర్థమైపోతుంది కార్తీక్కి. దీపతో అంటూ ఉంటాడు, శౌర్యని కనిపించకుండా చేసి ఇప్పుడు మన పెళ్ళి ఆపాలని చూసింది జ్యోత్స్న, కానీ దాసు మావయ్య వెళ్ళి శౌర్యని తీసుకురావడం మంచిదయ్యింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, నాకు చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళొద్దు శౌర్య, ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది దీప. ఇంతలో జ్యోత్స్న అయితే బయటికి వస్తుంది. జ్యోత్స్న బయటికి రావడం చూసి దాసు జ్యోత్స్న వెనకాలే వస్తాడు. అప్పుడే, నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, నీ వల్ల దీపకి ఎటువంటి అన్యాయం జరగకూడదని, కానీ నువ్వు ఈరోజు శౌర్యని కిడ్నాప్ చేసి పెళ్ళిని ఆపాలని చూసావు కదా అని దాసు అంటూ ఉంటాడు. నేను శౌర్యని కిడ్నాప్ చేయడం ఏంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? శౌర్య వాళ్ళ అమ్మా నాన్నకి గిఫ్ట్ కొనడానికి బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీకం, దీపల పెళ్ళి నువ్వు ఎలా ఆపాలనుకున్నావో శ్రీధర్ బావా, మా అమ్మ నువ్వు కలిపి వేసిన ప్లాన్ మొత్తం కూడా నేను విన్నాను. వినడమే కాదు, వీడియో కూడా తీశాను. ఇక నువ్వు మాత్రం ఈ పెళ్ళి ఆపాలని చూస్తే మాత్రం ఆ వీడియోని ఖచ్చితంగా శివన్నారాయణ గారికి చూపిస్తాను అని వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి జ్యోత్స్న కంగారు పడిపోతుంది. జ్యోత్స్న కంగారు పడిపోతూ ఆ వీడియోని డిలీట్ చెయ్యి అని అంటూ ఉంటుంది. నేను డిలీట్ చేయను, ఈ పెళ్ళి నీ కారణంగా ఎటువంటి పరిస్థితిలో ఆగకూడదు, లోపలికి పద, నువ్వే దగ్గరుండి కార్తీకుల దీపల పెళ్ళి జరిపించాలి, పద లోపలికి అని దాసు జ్యోత్స్నని లోపలికి తీసుకువెళ్తాడు. ఇక జ్యోత్స్న అయితే ఏం చేసేది లేక ఎక్కడ దాసు ఆ వీడియోని బయట పెడతాడని కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటే, పెళ్ళి అది చేసి ఆపేస్తాను ఇది చేసి ఆపేస్తానన్నావు కదా, మరి ఏం చేసి ఆపుతున్నావు అని అంటూ ఉంటే, ఏం చేసి ఆపేదేంటి, శౌర్యని కిడ్నాప్ చేసి పెళ్ళి ఆపాలన్న విషయం మనం మాట్లాడుకునేది మొత్తం నీ కొడుకు దాసు వీడియో తీశాడు. మనం ఏదైనా పెళ్ళి ఆపాలని చూస్తే ఆ వీడియోని తాతకి చూపిస్తాడట, ఇక మనం ఏం చేస్తాం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో పెళ్లి ముహూర్తం దగ్గర పడింది అని తాలిబొట్టుని పంతులు గారు అయితే వెతుకుతూ ఉంటారు. అప్పుడే తాలిబొట్టు అయితే కనిపించదు. తాలిబొట్టు కనిపించకపోయేసరికి ఇక శ్రీధర్ అయితే, తాలిబొట్టు కనిపించకపోతే అది అమంగళమే, పెళ్ళి ఆగిపోయినట్టే కదా అని శ్రీధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే, శివన్నారాయణ గారు, మీ చేతుల మీదుగా జరుగుతున్న పెళ్ళి ఇలా ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు తాళి కూడా కనిపించడం లేదు, మీ ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూ కార్తీక్ అయితే శివన్నారాయణని రెచ్చగొడతాడు. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే ఇక లోపలికి వెళ్ళి తన భార్య తాళిని తీసుకొని వస్తాడు. తన భార్యని తాళిని తీసుకొని వచ్చి అప్పుడే ఇంకా కార్తీక్ చేతిలో పెడతాడు. తాత, అది నా మెడలో పడాల్సిన తాళి అని అంటూ ఉంటే, నువ్వు దీప మెడలో తాళిని తప్పినందుకు ఆ దేవుడు నాకు వేసిన శిక్ష అనుకుంటాను, కట్రా అని అంటూ ఉంటాడు కార్తీక్ని శివన్నారాయణ. చివరికి తన వారసురాలు తన మనవరాల మెడలోనే తను అనుకున్నట్టు తన భార్య తాళి అయితే పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.